తెలంగాణ జై మున్నూరు కాప్. మున్నూరు కాపు 75 సంవత్సరాల ఈ చరిత్రలో మన స్వతంత్రం వచ్చిన కాంచెల్లి మొదటిసారి ఎలక్షన్ జరిగినాయి. ఈ ఎలక్షన్లో మున్నూరు కాపు ముద్దుబిడ్డ సర్దార్ పుట్టం పురుషోత్తమరావు గారు అధిక మేరతో గెలిచిండ్రు. ఆయనకు తిరుగులేని మేజార్టీతో గెలిచిండ్రు. చట్టబద్ధంగా ఆయన గెలిచిండు. ఎలక్షన్స్ ఎప్పుడైనా కూడా పార్లమెంటు, అసెంబ్లీ, ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ తరహా గెలిచిండ్రు. ఇప్పుడు మన తెలంగాణలో ప్రతి ఒక్క విలేజ్లో, ప్రతి ఒక్క గ్రామంలో కానీ మున్నూరు కాపు ఎలక్షన్ జరిగినాయి, గెలిచిండ్రు. ఒక పుట్టం పురుషోత్తం మంచి అతను గెలిచిండు అని జనం అనుకుంటా ఉన్నారు. దీనికి ఇప్పుడు ఇది శుక్రవారం నాడు వేములవాడకు 250 కార్లతో ర్యాలీ తీస్తున్నాం. ఎందుకంటే ఈయనకు అక్కడ పూజలు చేపించి ధర్మంగా, న్యాయంగా మున్నూరు కాపులకు చేయాలి. మున్నూరు కాపు కార్పొరేషన్ కానీ ఏది కానీ ఒక గవర్నమెంట్ మీద ఫైట్ చేసుకుంటా దీనికి చేయాలని మేము అనుకుంటున్నాం. దానికి ఈ ర్యాలీ తీసి అక్కడ రాజరాజేశ్వర గుళ్ళో అందరం పూజలు చేసి ఆయనకు ఘన స్వాగతంతో పలుకుతాం. దప్పులు గజ్జలు కట్టి దప్పులతోని అక్కడ ఏర్పాటు చేసాం. 25 మంది దప్పులు తీసుకొని తయారు చేసినాం. మన మీసాల చంద్రన్న గారు దీనికి అధ్యక్ష వహిస్తా ఉన్నారు. దీనికి మొత్తం దాని మీద అది తర్వాత అమ్మవారికి ఆడ బోనాలు చేసి ఆ తర్వాత మళ్ళా ఈ ర్యాలీలో పోయి వచ్చి గుళ్ళో దర్శనం చేసి అన్నకు సన్మానం చేసి అక్కడ నుండి మళ్ళీ 4 గంటలకు రిటర్న్ హైదరాబాద్ వస్తాము. మీరందరూ దయచేసి మున్నూరు కాపులు అందరికి ఒకటే చెప్తున్నాను, దయచేసి అందరు మీరు ఒక్క తాటి మీద ఉండాలి. ఎవరికోరు కుట్రలు కుతాంతరాలొద్దు. మనం ఒక మనిషి డెవలప్ ఈయన మన వెనక ఉండి సహకారం చేస్తే మన పిల్లలకు నెక్స్ట్ జనరేషన్ వల్ల ఇలా జరిగింది. ఫస్ట్ 75 సంవత్సరాల చరిత్రలో మున్నూరు కాపు ఎలక్షన్ జరిగినాయి. పుట్టం పురుషోత్తం గెలిచారు. ఆయన దీనికి సహాయం చేసిండు. ఆయన కూడా పాపం ఏ కోరికలు లేవు పుట్టం పురుషోత్తం అన్నకు. ఎందుకంటే ఆయనకి ఏ కోరికలు లేవు. నాకు బంగ్లా కొనుక్కుంటా, బిల్డింగ్ కొనుక్కుంటా, అది కావాలి ఆయన కోరికలు లేవు. నేను నిరాడ మనిషి ఆయనే. కాకపోతే ఆయన ఎవరిని మాట్లాడినాడు కాబట్టి ఇక ఒక్కోసారి దాన్ని అది ఉంటుంది. అది మాట్లాడినాడు ఏవకుండా అంటాడు. అది మనం తప్పట్టుకోవద్దు. ఆయన ఒక పెద్ద మనిషి లెక్క మాట్లాడతాడు. మరి మాట్లాడితే కూడా ఎప్పుడో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. అందుకే ఆయన తెలుసు ఆ విషయం. అందుకే చెప్తున్నా, దయచేసి మీరు అందరూ సహాయం చేసి పెద్దగా ర్యాలీ తీసి మనం రాజరాజేశ్వర గార్డెన్ నుంచి వెళ్ళి మన రాజరాజేశ్వర గార్డెన్ త్రిబుల్ ఆర్ ఆయన పేరు పెట్టిన రమేష్ బాబు గారు జెండా ఊపుతాడు. జెండా ఊపి ఆయనను స్వాగతం చెప్తాడు, పలుకుతాడు. ఆయన కూడా వస్తాడు మనతోని. అవన్నీ సక్సెస్ చేయాలని కోరుకున్నాను. జై మున్నూరు కాప్, జై తెలంగాణ. నేను మీ కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.